హాయిగా ఈరోజు మనం ఒక మంచి కెఫేకి వచ్చేసాము. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. కపుల్ ఫ్రెండ్లీలా కూడా అనిపిస్తుంది. అందుకనే టెస్ట్ చేద్దామని ఒక కపుల్ని తీసుకొచ్చాను అనమాట. సో కపుల్ ఫ్రెండ్లీ అంటూ మన ముందుకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా వస్తున్నారు. వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది అనిపిస్తుంది. సో ఫిల్మ్ కన్నా కూడా ఇంకా చాలా విశేషాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. సో లెట్స్ బిగిన్. హలో టు ద కపుల్, అంటే ఆన్ స్క్రీన్ కపుల్. ఈరోజు మనం చక్కగా ఒక డిఫరెంట్ అంబియన్స్లో అయితే కూర్చున్నాం కాబట్టి సరదాగా లవ్ స్టోరీస్, మీ లవ్ స్టోరీస్ మీ నుంచి రాబట్టాలని నాకు ఆల్రెడీ బోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎవరు? ఫ్యాన్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. సో వాళ్ళు అడగాలనుకున్నవన్నీ అడగడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రిలేషన్షిప్స్ గురించి చాలా మందికి చాలా డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా అయితే ఇట్స్ ఫుల్ ఆఫ్ సజెషన్స్, ఫుల్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ రిలేషన్షిప్స్. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్షిప్ యూ హ్యాడ్ ఇన్ యువర్ లైఫ్? అయ్యో, చాలా స్మార్ట్ గా తిప్పేశారు. I think the relationships you have in school are the best and kada innocent pure childhood love anedi nothing compares to that. How are you so diplomatically correct? I learn from you. Like you come prepared or what? Then diplomacy kaadu idi, nijaayati. Amma. ఇంకా వాళ్ళతోటి మనం ఆన్సర్స్ అసలు పోటీ పడలేము. గోల్ ఏంటంటే మానస తోటి డిప్లొమాటిక్ గా కరెక్ట్ కానీ ఆన్సర్ ఒక్కడే చెప్పించండి. కానీ అది నిజమే అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. అంత కన్విన్సింగ్ గా చెప్తుంది కాబట్టి అది టాలెంటే, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ గోల్ ఏంటంటే ఒక్కటన ఒఫెన్సివ్ గా చూద్దాం, ఎవరో నలుగురు హర్ట్ అయ్యేలాగా. అయ్యో, మంచి ట్రోల్ మీటర్ మానస దగ్గర లాగాలి మనం ఈరోజు. ట్రై చేద్దాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. యా యా, బట్ లవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దట్స్ ది బెస్ట్ అండి. I have these warm memories of. బట్ నాకు దీని ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి తెలుసా? రిలేషన్షిప్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని. బట్ స్కూల్ రిలేషన్షిప్ అంటే వి కెనాట్ కాల్ ఇట్ రిలేషన్షిప్ కదా. స్కూల్ టైంలో ఇట్స్ మోస్ట్ లైక్ సమ్ క్రష్ ఆర్ సంథింగ్ మేబీ. సో దాని నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగొచ్చా? ఐ థింక్ ఆ ఇన్నసెన్స్ అనేది ఎప్పుడు ఉండాలండి. మనం ఎంత పెద్దగా అయినా ఐ ఫీల్ లైక్ దట్ అరే నేను నేర్చుకోలేదు, ఆయన ఆన్సర్స్ నేర్చుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలి? నేను నాకున్న నోటిదూలకి ఎక్కడో దొరికిపోతున్నాను కదా, నేర్చుకోవాలి. కామ్ పాయిజ్ అంటే అసలు ఏంటి, అసలు అంత గ్రేస్ అనేది అసలు మామూలు విషయం కాదు కదా. సో ఇన్నోసెన్స్ నేర్చుకోవాలి. మనలో ఉన్న చైల్డ్ ని ఎప్పటికీ అలా జాగ్రత్తగా చూసుకుంటూ మన చుట్టుపక్కన ఉన్న లవ్డ్ వన్స్ ని లవ్ చేయాలి అని నా నమ్మకం. బికాజ్ యాజ్ వి గ్రో ఓల్డర్ ఐ ఫీల్ లైక్ అది మర్చిపోతూ ఉంటాము. స్ట్రెస్ గురించి కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ. ఐ ఫీల్ లైక్ ద ఓల్డర్ వి గెట్, అప్పుడప్పుడు మనం ఒక స్ట్రాంగ్ షెల్ అనేది కట్టేసుకుంటాము, రైట్? అండ్ ఆ స్ట్రాంగ్ షెల్తో పాటు ఎప్పుడు మనలో ఉన్న చైల్డ్ని నర్చర్ చేయాలని నా నమ్మకం. మీరు స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు కానీ మీ ఆన్సర్ చెప్పండి. అదే మరి మీ ఆన్సర్ చెప్పండి. బెస్ట్ రిలేషన్షిప్. క్రింజ్ కావాలా లేకపోతే మాకు క్రింజ్ కంటెంట్ కావాలా లేకపోతే వైరల్ కంటెంట్ కావాలి? అది క్రింజ్ చేస్తారా చేస్తారా మీ ఇష్టం. ఓ మై గాడ్, వైరల్ కంటెంట్ కావాలా? బెస్ట్ రిలేషన్షిప్ అంటే పేర్లు ఎట్లా చెప్తా ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు కదా లైఫ్ లో. ఓకే, పేర్లు చెప్పొద్దు మాకు. పేర్లు ఎందుకు? అవును, అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం లో లేదా ఆ రిలేషన్షిప్ ఎలా ఉండింది? వాట్ వాజ్ యువర్ The relationship as a whole was a beautiful experience. I got to learn so much from them. చాలు వద్దా కదా? నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు. అట్లీస్ట్ తను డిస్క్రైబ్ చేశారు. మీరు టెంప్లేట్ ఇస్తున్నారు తెలుసా? అక్కడ డెప్త్ లేదు. మీరు మరి టెంప్లేట్ ఆన్సర్లు ఇచ్చారు. బేసిక్ గా గడ్డాలు మీసాలు వేసుకొని చెప్తే వర్కౌట్ అవ్వాలి ఇలాంటివి. మీకు అర్థం అవుతుందా? అది మ్యాటర్. అందుకే తను స్కూల్ కి వెళ్ళిపోయింది చూసారా? తను స్కూల్ కి వెళ్ళిపోయింది. నేను స్కూల్ కి వెళ్ళాను. ఏం నేర్చుకో, నేను కూడా ఆలోచిస్తున్నాను స్కూల్లో ఏమన్నా ఉన్నాయంటే. స్కూల్లో మనము ఎవరు